రాడిసన్ డ్రగ్ పెడ్లర్ సయ్యద్ అబ్బాస్ అలీ రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డ్రగ్స్ కేసు ఎఫ్ఐఆర్లో మరో ఇద్దరిని నిందితులుగా అయితే పోలీసులు చేర్చారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని న్యూస్ రూమ్ నుంచి మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అయితే అందిస్తారు. కృష్ణ, చెప్పండి, రాడిసన్ డ్రగ్ కేసులో కీలక విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి? మాధురి, ఏదైతే సంచలనానికి దారితీసిన ఈ రాడిసన్ డ్రగ్స్ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక్కొక్కరినిగా అరెస్ట్ చేయడమే కాకుండా ఈ రిమాండ్ రిపోర్టు వ్యవహారానికి సంబంధించి ఎఫ్ఐఆర్లో అనేక విషయాలను పొందుపరుస్తూ అలాగే కొత్త కొత్త వ్యక్తులను కూడా ఇందులో పొందుపరచడం జరుగుతోంది. ఏదైతే నిన్న అబ్బాస్ అని చెప్పేసి ఎవరైతే డ్రగ్స్ పెడ్లర్ ఉన్నాడో అతన్ని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని దాదాపు 6 గంటల పాటు అధికారులు విచారించారు. అలాగే వివేకానందకు సంబంధించిన అతని డ్రైవర్ని ప్రవీణ్ని కూడా పోలీసులు విచారణ చేపట్టిన తర్వాత వారిని రిమాండ్కి తరలించడం జరిగింది. ఈ రిమాండ్లో అనేక విషయాలను కూడా పోలీసులు అందులో తెలియజేశారు. ఈ కేసులో A11గా ఏదైతే వివేకానంద డ్రైవర్ ప్రవీణ్ ఉండగా A12గా ఈ డ్రగ్స్ వ్యాపారి అబ్బాస్ పేరుని నమోదు చేశారు. అయితే ప్రధానంగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇక డైరెక్టర్ క్రిష్ వ్యవహారానికి సంబంధించి A10గా ఎఫ్ఐఆర్లో నమోదు చేయడం జరిగింది. ఏదైతే 24వ తేదీన ఈ రాడిసన్ హోటల్లో పార్టీ జరిగిందో ఆ పార్టీలో క్రిష్తో పాటు నటి లిసి, ఆ తర్వాత శ్వేత, ఇతర వ్యక్తులు కూడా అందరూ కూడా అందులో పాల్గొన్నారు. అంతేకాకుండా దాదాపు ఏడాది కాలంగా ఈ వివేకానంద ఈ డ్రగ్స్కు బానిస అయినాడని తరచుగా ఆ పార్టీ రాడిసన్ హోటల్లోని 12 రూమ్ నెంబర్ 1200, ఆ తర్వాత 1204లో ఈ తరచుగా పార్టీలు జరిగేవని, ఈ పార్టీ జరిగిన ప్రతిసారి కూడా ఈ లిసియా శ్వేతతో పాటు డైరెక్టర్ క్రిష్ కూడా అందులో ఉన్నాడు. అందుకు సంబంధించి అటు ఏదైతే ఈ వివేక డ్రైవర్ ప్రవీణ్ ఇచ్చిన ఆధారాలతో పాటు అక్కడ దొరికిన సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా పోలీసులు క్రిష్ని పైన కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రిష్ కూడా ఖచ్చితంగా ఈ పార్టీలో పాల్గొనడమే కాదు, ఆయన కూడా డ్రగ్స్ సేవించాడు అని చెప్పేసి రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. అంతేకాకుండా A10గా ఎఫ్ఐఆర్లో పేరు నమోదైన ఈ డైరెక్టర్ క్రిష్ ప్రస్తుతం ఫరారీలో ఉన్నట్టు, అతనికి 160 CRPC కింద నోటీసులు ఇచ్చామని చెప్పేసి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే నిన్న విచారణకు హాజరవుతానని చెప్పిన క్రిష్ 2 రోజుల పాటు తనకు గడువు కావాలని, ఎందుకంటే తాను ముంబైలో ఉన్నాను కాబట్టి హైదరాబాద్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి అతను పోలీసులను కోరడంతో పోలీసులు 2 రోజుల పాటు అతనికి గడువు ఇవ్వడం జరిగింది. రేపు ఉదయం ఖచ్చితంగా విచారణకు హాజరవుతానని చెప్పారు. లేని పక్షంలో పోలీసులు అతన్ని అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా స్పష్టం కూడా జరిగింది. 160 నోటీస్ వ్యవహారానికి సంబంధించి రేపు క్రిష్ విచారణకు హాజరైతే ఖచ్చితంగా అతన్ని నమూనాలు కూడా సేకరిస్తాం, ఎందుకంటే అతను డ్రగ్స్ తీసుకున్నట్టు స్పష్టమైన ఆధారాలు కూడా తమకు అందాయని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అంతేకాకుండా వీరికి అందరికీ కూడా తరచుగా డ్రగ్స్ అందజేసిన ఈ అబ్బాస్ వ్యవహారానికి సంబంధించి ఏదైతే డ్రగ్స్ని పేపర్ రోల్లో చుట్టి తరచుగా ఇవ్వడం, అలాగే ఎవరికి అనుమానం రాకుండా వివేక ఎస్కేప్ అయ్యేందుకు డ్రైవర్కి సంబంధించిన ప్రవీణ్ అకౌంట్ని వాడుకొని దాంట్లో దాదాపు గ్రామ్ కొకేన్ కూడా 30,000 నుంచి 40,000 వరకు కొనుగోలు చేసి 32 ఈ డబ్బులన్నింటినీ కూడా ఆయన అకౌంట్ నుంచి ట్రాన్సాక్షన్ జరిగినాయని కూడా పోలీసులు గుర్తించి వాటన్నింటినీ కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తానికి కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఒక్కొక్కరిగా వీరందరి వివరాలు కూపీలాగడమే కాకుండా నిందితులను అరెస్ట్ చేసేందుకు అవసరమైతే మరో 2 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తామని చెప్పి సైబరాబాద్ సిపి అవినాష్ మాంతి కూడా స్పష్టం చేయడం జరిగింది. మాధురి, అయితే డైరెక్టర్ కృష్ణ అయితే పరారులో ఉన్నారని చెప్తున్నారు. మరి రేపైనా ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉందా? ఇన్ కేసు విచారణకు హాజరు కాకపోతే ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని అనుకోవచ్చుంటారు? మాధురి, ఏదైతే ఈ అబ్బాసు అలాగే వివేకానందకు సంబంధించిన డ్రైవర్ ప్రవీణ్ని రిమాండ్కి తరలించిన క్రమంలో ఆ రిమాండ్ రిపోర్ట్ని కోర్టుకి పోలీసులు అందజేయడం జరిగింది. అందులో స్పష్టంగా పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో అనేక అంశాలు పేర్కొన్నారు. అందులో A10గా ఏదైతే నమోదు చేశారో ఆ క్రిష్ వ్యవహారానికి సంబంధించి రేపు ఖచ్చితంగా విచారణకు రావాలి, లేని పక్షంలో అరెస్ట్ చేస్తామని కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. మాకు రైట్, థ్యాంక్ యూ కృష్ణ.